8 o'clock అయింది. నిషా నన్ను లేపిక్ నిషా, ఇంకా నేను నో లాంగర్ ఆర్డినరీ మ్యాన్. What man are you? ఐమ్ గోయింగ్ టు బి ఎ టాప్ హీరో, టాప్ డైరెక్టర్, టాప్ రైటర్, టాప్ స్టోరీ. నా కళలో ఏవో అవుతుంటాయి, నువ్వు వాటిని ఆపేస్తున్నావు వచ్చి. నీ వల్ల మంచి హిట్ పోవచ్చు సినీ ఇండస్ట్రీకి. ఓహో, నా వల్ల యా, మరి సినిమా పోతుంది, కంటెంట్ పోతుంది. పడ్డలా పడుకున్నావు. పనులు ఉన్నాయి, పనులు వస్తారు. లేవా? నీకు నేను లేపదని చెప్తున్నాను, అర్థం అవుతా తెలుగు నీకు? ఏ భాషలో చెప్పాలి నీకు? 30 మందిని పెట్టి ఒక వీడియో తీయడం కాదు కానీ ఏదో పెద్ద డైరెక్టర్ అనేసుకుంటావు తెలుసా. ఇంకా నువ్వు స్టార్టే అవ్వలేదు, కొంచెం మెల్లిగా ఆలోచించు. ఏమిటే నీ బాధ ఏమిటి? ఎవడన్నా ఎంకరేజ్ చేస్తాడే? పొద్దున ఇద్దరు లేపి డిస్కరేజ్ చేయడు ఎవడు. నేనేం డిస్కరేజ్ చేయట్లేదు, లేవమంటున్నాను. లే, కాఫీ పెడతాను కదా. ఈ వాల్కం చాలా ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎండాకాలంలో ఈ వింటర్ బట్టలు వేసుకొని. సెలబ్రిటీస్ ఇంతే, ఎవరికి తెలియకుండా ఇలాగ మంకీ క్యాప్ పెట్టేసుకొని కలతలు పెట్టేసుకుంటే ఇంకా నన్ను ఎవరు పోల్చలేరు. ఇంట్లో నిన్న పోలుస్తారు. బయటకు వెళ్తున్నాను కాఫీకి. ఎవరితో? నేను ఒక్కడనే. ఇంట్లో కాఫీ తాగవా? ఇంట్లో కూర్చొని రెగ్యులర్ కాఫీలు తాగే రోజులు దాటిపోయాయి. స్టార్ బక్స్కి వెళ్ళి అక్కడ అలాగ న్యూస్ పేపర్ చదువుతూ మోకా లాటే, క్యాపిచినో అలాంటివి తాగుతుంటాం. రెండే పేర్లు తెలుసా? నేను ఏమి తాగుతానో ఆ పేర్లు నాకు తెలుసు. అంత బాగానే ఉంది కానీ నల్లగా బట్టలు వేసుకుని ఉంటాం కదా కథలుగా, అందులో పెట్టుకోవాలి. అవును సర్లా, గవర్నమెంట్ ఇస్తానంది. గవర్నమెంట్ ఎందుకు ఇస్తారు అంటే గవర్నమెంట్ కొంచెం ఇంపార్టెంట్ పర్సన్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఆల్రెడీ అది మన ప్రాబ్లం కాదు, గవర్నమెంట్ ప్రాబ్లం కదా. మనకు సెక్యూరిటీ కూడా వాళ్ళు చూసుకోవాలి. సో ఆల్రెడీ కలెక్టర్ గారు మన హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారు. హోమ్ మినిస్టర్ తోటే మరి సెక్యూరిటీ ఆవిడే కదా ఇవ్వాలి. మర్చిపోకు, అంబులెన్స్ కూడా వాళ్ళు. అంబులెన్స్ ఎందుకే? నేను సీఎంనా పిఎంనా? నీ వాళ్ళకల్లో చూస్తే వాళ్ళు పడిపోయారు అనుకో, వెంటనే అంబులెన్స్ పట్టుకెళ్తుంది హాస్పిటల్కి. రజనీ సార్ డైలాగ్ చెప్పారు కదా, అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది జీవితంలో ఎప్పుడూ పైకి రాలేదని. హలో, నా ఇన్స్పిరేషన్ రజనీ సారే. రజనీ సార్ లాగా నేను కూడా. నువ్వు అలా లేవు శరత్. రజనీ సార్ ఎంత సింపుల్ గా ఉంటా, నువ్వు ఏం పేటరేగిపోతావు, చెలరేగిపోతున్నావు. నువ్వు ఆకు లేదు తోక లేదు, ఓ రెండేంటో అయిపోతున్నావు నువ్వు. ఆకు తోక ఏమిటే? ఏదో వచ్చిందిలే శరత్, నిన్ను చూసి బోర పాడైపోయింది. ఎంత తగ్గుంటే అంత ఎదుగుతారు. నువ్వేనా చెప్పావు ఇంకా మరి నా హైట్ పెరగదని? పిల్లకి ఎదుగుతాను. హైట్ కాదు, వెయిటా? చాలు నా వెయిట్. నీకు నేను చెప్పింది అర్థమైంది, నాటుకోలేదు. నేను వెళ్తాను. ఆ ఎల్లో చెప్పులు తీ, కుక్కలు అంతా వస్తాయి. హీరోలన్నీ ఇలాగే వేసుకుంటారు. హాయ్ షీరో. ఏంటి బస్తాలు? ఒడియాలు. ఒడియాలా? ఒడియాలు వ్యాపారం స్టార్ట్ చేస్తావేటి? మమ్మీ కొన్ని పంపించారు, మనకు కొన్ని. ఎక్కడి నుంచి వచ్చాయి? మా పిన్ని పంపించారు. బస్తాలతో ఒడియాలు పంపించడం ఏంటే? సరే పాపా, అర్జెంటుగా తయారవ్వు. ఎక్కడికి? మనం డిన్నర్కి వెళ్తున్నాం. అబ్బా, ఎక్కడికి డిన్నరు? స్పెషల్ డిన్నర్ విత్ స్పెషల్ పీపుల్. ఎవరో స్పెషల్ పీపుల్? పదా చూపిస్తాను. చెప్పా, సర్ప్రైజా? సర్ప్రైజ్ ఏమనుకుంటావు అది, బట్ ఎస్ డెఫినెట్లీ సంథింగ్ నైస్. అట్లీస్ట్ చెప్తే ఎలాంటి బట్టలు వేసుకోవాలి తెలుస్తుంది కదా. చీర కట్టుకో. చీరే కట్టుకుంటాను. ఎలాంటి చీర? మంచి చీర కట్టుకో. ఓకే పద, త్వరగా తయారవు. పద, టైం అయిపోయింది. చెప్పొచ్చుగా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సర్ప్రైజ్ అని చెప్పాను కదరా, ఎందుకు ఆగు ఒక 5 minutes. 5 minutes వెళ్ళిపోతా? హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. ఓకే, విజయనగరం తీసుకెళ్తున్నావు? ఈ రాత్రి ఎవడెళ్తాడు విజయనగరం? మరి నువ్వు రా. అవి ఏవే షాలే కార్లో పెట్టావా? కార్లో ఉంది, పొద్దున్న తీసుకుందాంలే. బటర్ మిల్క్ కలపచ్చు కదా ఒక గ్లాసు. అంత తిన్నావు కదే, ఎలా కనిపించింది నీకు?
ఫస్ట్ టైం అంతమందిని కలవడం నేను. అంతమంది రాజకీయ నాయకులను కలవడం గుడ్ సర్ప్రైజ్. మరి నా సర్ప్రైజ్లన్నీ అలాగే ఉంటాయి. వీళ్ళందరూ మన వీడియోస్ చూస్తున్నారే. ఇప్పటికైనా అర్థమైందా షరత్ అంటే ఏంటా? అంటే నువ్వు ఒక్కడివే క్రెడిట్ తీసేసుకుంటున్నావా? నీకు ఇస్తానులే కొంచెం, ఎందుకు ఇవ్వను? నువ్వు ఇవ్వట్లేదు తెలుస్తున్నది. షటప్. ఆహా కనిపిస్తుంది. అవన్నీ కాదురా, ఇప్పుడు మనం ఏదో సినిమా మెల్లిగా ఒక 40-50 లక్షలు ముగిద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళు చూస్తున్నారంటే మన మూవీ ఒక 40-50 క్రోర్స్కి వెళ్ళాలేమో. ఏం మాట్లాడుతున్నావు? 40-50 క్రోర్స్ ఏంటి? మరేంటి ఇప్పుడు నెక్స్ట్ బాహుబలి తర్వాత నా కథ ఇండస్ట్రీని షేక్ చేయబోతుంది. మామూలు సైకిల్ లేవు నీకు. కానీ ఇప్పుడు ప్రాబ్లం అది కాదు, ఫండింగ్, డబ్బులు కావాలి మనకి. ఎలాగో మీ అమ్మ మీ నాన్న ఎప్పటి నుంచో ఇస్తాం డబ్బులు కట్నం. ప్రతిదానికి మా అమ్మ మా నాన్నే గుర్తొస్తారు నీకు. అలా కాదురా, కట్నం విషయం ఇందాక మాటలు ఏం మాట్లాడారు విన్నావా? ఏం మాట్లాడారు? నాయర్ అమ్మాయికి నువ్వు ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలి. అతను ఏదో జోక్ చేశారు, సీరియస్ గా పట్టుకొని ఇప్పుడు డబ్బులు అడిగితే వేడి కూర్చొని రోజును. జోక్స్ ని జోక్స్ లో తీసుకోవడం నేర్చుకో. నీ కట్నం ఇవ్వాలంటే మటుకు సీరియస్ గా తీసుకుంటావు. ఎవరిచ్చాడే కట్నం సీరియస్ గా తీసుకున్నా? ఇప్పుడు కూడా గింజుకుపోతావు కదా, ఇవ్వలేదని. గింజుకోవడం మిగిలింది కదా, గింజుకోవడం మిగులుతుంది. ఇప్పుడు కాదు నిషా, ఇప్పుడు మన డబ్బులు ఉంటే మనమే సినిమా తీసుకుంటాం. 1000 crores మూవీ క్లబ్ లోకి వెళ్ళిపోతుంది నా సినిమా. చూసా, ఇప్పుడు కూడా నా సినిమా అంటున్నావు. అబ్బా ఉంది, నేను చేయను పో. నిజంగా వెతుక్కో ఎవరు వస్తారు. సెకండ్ హాఫ్ లో కూడా దింపేస్తా బాలీవుడ్ నుంచి. దింపు, ఎవరు దిగుతారు చూస్తాను. నీ గుణపం దింపేస్తాను. కాదు ఇప్పుడు జనాలు ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతున్నాయి రా. అంటే నువ్వు హైట్ ఎక్కువ అంటున్నారు కదా హీరో పక్కన, హీల్ చేసుకొని తిరిగైతే. సరే, ఎవరో ఎన్ఆర్ఐ అంట మన మూవీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎవరు తెస్తున్నారు మళ్ళీ? ఆ స్వరూపేనా? ఎస్. ఆ స్వరూప్ వేరే పనేం లేదంటే, ఆ చికెన్ కొనాలన్నా స్వరూపే, సినిమా తీయాలన్నా స్వరూపేనా? ప్రతి దగ్గర కమిషన్ తీసేసుకుంటున్నాడా? మంచిదే కదరా, మనకేం కావాలో తీస్తున్నాడు, ఆడికి ఏం కావాలో తీసుకుంటున్నాడు. ఇదే కొంచెం ఆలోచించుకో. లేదు, నాకు అన్నీ తెలుసు. ఎప్పుడో పెడతాడు. హలో, కూర్చో స్వరూప్. పర్లేదు సార్. పర్లేదంటే పర్లేదు కూర్చోమ్మా. సార్ యాక్చువల్లీ ఈయన మా ఓల్డ్ కంపెనీ CEO సార్. సో మీ సార్ పక్కన కూర్చోవేంటి నువ్వు? లేదు సార్, నార్మల్గా. అదే నా ఎదురుగా కాల్ మీద కాలేసి కూర్చుంటావు, ఆ సార్ దగ్గర. లేదు సార్, కాల్ మీద కాల్ అయింది సార్. అప్పుడు ఏదో కాల్ నొప్పి వచ్చి ఉంటుందేమో కానీ. చాలా సార్ అన్నారే మన వీడియోస్ అవి చూస్తూ ఉంటారు, అండ్ మూవీస్లో ఇన్వెస్ట్ చేద్దామని కూడా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. సో షీఈ్ నిషా, మై వైఫ్. నమస్తే అండి. ఇద్దరం కలిసే ఈ ఛానల్ రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మేము అనుకుంటున్న మూవీ ఈజ్ బయోగ్రఫీ అండి. ఎవరి బయోగ్రఫీ అండి? నాదేనండి. చెప్పలేదు రామకృష్ణ. చెప్పింది సార్, సార్ బయోగ్రఫీయే సార్. మీ బయోగ్రఫీయా? మీకు అంత బయోగ్రఫీ ఉందా? అంటే నా చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలు అన్నీను ఒక సినిమా కింద తీద్దామని చెప్పేసి, అంటే చాలా మంది అడుగుతున్నారు కూడా మా వ్యూవర్స్ అందరూను. అవునా? మొన్న బుల్లై కాలేజ్ చూడలేదా మీరు? ఒక ఎపిసోడ్ చేసాం, కాలేజ్ ఎపిసోడ్, సూపర్ హిట్ అయింది అది. చూసాను సార్. మీ బయోగ్రఫీయా? సార్ మా సార్ బయోగ్రఫీలో జియోగ్రఫీ, హిస్టరీ అన్నీ ఉంటాయి సార్. సార్ 2 సీన్లు చెప్పండి సార్ సార్కి. విన్నాను సార్. ఆయన కాలేజ్ సిలబస్ ఏంటి సార్? ఆయన గురించి బుక్ రాస్తే ఒక పెద్ద కోర్స్ అవుతుంది సార్. అంత సీన్ ఉందండి. ఏం స్వరూప్ అంత చెప్తున్నావు? కమిషన్ ఏమైనా ఉందా? రోల్ ఏమైనా ఉందా సినిమాలో? సార్ రోలేట్ సార్, నాది ఒక మెయిన్ క్యారెక్టర్ అందులో. ఇది ఎప్పుడు పెట్టారు? అంటే ఇది చాలా మంది తెలిసిన వాళ్ళతోనే సినిమా ప్లాన్ చేసామండి. మీకు కొన్ని సీన్స్ చెప్తాను, చెప్పండి. సో ఇది ఒక మారుమూల గ్రామంలో మొదలవుతుందండి. మొదలై ఒక పట్టణంకి వస్తుంది. సో పట్టణంలోని ఫ్రెండ్స్ అంతా పార్క్లో ఆడుకుంటుంటారండి. హీరో ఎవరైతే ఉన్నాడో, హీరో చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది హీరోకి. ఆ గర్ల్ ఫ్రెండ్ని వీళ్ళంతా ఏడిపిస్తారని చెప్పేసి హీరో సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. ఎందుకు అటెంప్ట్ చేస్తాడో తెలుసా మీకు? గెస్ చేయగలరా? వీడు ఎలా ఫీల్ అవుతాడంటే, వీడు సూసైడ్ చేసుకుంటే ఫ్రెండ్స్ అంతా శిక్ష పడుతుందని. నాకు అర్థం కాలేదు సార్. ఏంటండి, నాకేం అర్థం అవట్లేదు. అది అదేనండి, సినిమా అలాగే ఉంటుంది. లాస్ట్ వరకు మీకు సినిమా అర్థం అవుతుంది. అదే మ్యాజిక్. అదేం సార్? ఓకే, హీరో హైయర్ స్టడీస్కి విదేశాలకు వెళ్తాడు. విదేశాల్లోన పాపం చాలా కష్టపడతాడు. రోజుకి 15-16 కిలోమీటర్లు నడుస్తుంటాడు. ఏంటండి రోజు 15-16 కిలోమీటర్లు నడవటం? రోడ్లు క్లీన్ చేస్తున్నారా ఏంటి? తెరుస్తున్నారా ఏంటి? ఇంకో సీన్ కట్ చేస్తే హీరో రూమ్మేట్స్ ఎవరు అనుకున్నారు? పాకిస్తానీ వాళ్ళతో ఉంటాడు. ఏంటండి దురంధర్ సినిమా ఏంటిది? దురంధర్ సినిమా మొన్న వచ్చిందండి, 2002లో జరిగింది. సో అది ట్విస్ట్. ఇలాంటి పరిస్థితుల్లోంచి హీరో పైకొచ్చి
ఎదిగి కొంచెం పెరిగి ఇలాగా కొంచెం ఇలాగ కూడా పెరిగి ప్రయోజకుడు అవుతాడు. ఒక సీన్లో హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ హీరోని తరుగుతుంటారు. హీరో బీచ్లోంచి గుర్ర వేసుకొని పరిగెడుతుంటాడు. ఏదో బాగుంది సార్ చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. నీకు ప్రతిసారి వస్తే జబ్బు చూసుకో. సో ఇదే అండి స్టోరీ. ఇది మీకు కొన్ని సీన్స్ చెప్పాను. ఇలాగా సీన్కి ట్విస్ట్ ఉంటుంది. ఇంకా ఎవడు సీట్లో కూర్చో థియేటర్లో అయితే అది అంటే యాక్చువల్ నేనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు కొంచెం మాకు బడ్జెట్ పెరుగుతుంది. అంటే కొంచెం మనం అటుపక్క తమిళనాడు నుంచి ఇటుపక్క మలయాళం ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ అందవైపు నుంచి మనం తీసుకొని వస్తున్నాం యాక్టర్స్. కొంచెం ప్యాడింగ్ కూడా స్ట్రాంగ్గా చేస్తున్నాం. హీరోయిన్ కూడా శృతి హాసన్ అనుకుంటున్నాము. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉందండి. హీరోయిన్ శృతి హాసన్ బాగుంది. ఇప్పుడు హీరో ఎవరండి? ఆయనే హీరో, ఆయనదే బయోగ్రఫీ. ఆయన ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? నేనే హీరో అండి, తను సెకండ్ హాఫ్ హీరోయిన్. మేడం ఓకే అండి. మీరు హీరో ఏంటండి? అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా? యాక్టింగ్ రాదా? సరు దీనికి దాన్ని ఇన్వెస్ట్ చేయమంటున్నావా? సార్ మీ కథలోనే గూస్ బంప్స్ వస్తే ఇంకా సినిమాలు ఎలా ఉంటారు సార్? సార్ ఆయన చూడడానికి అలా ఉంటారు కానీ అలాగుండమేట్రా, అంటే అది బాగుంటారని చెప్తున్నాను సార్. అలా చెప్పినట్లు లేదు అది. లేదు సార్. అన్న అదేదో కరెక్టే అండి. మీరు హీరో ఏంటండి? భగవంతుడా, అదే ప్రశ్న. మరి మా యూట్యూబ్ ఛానల్లో నేనే కదండి లీడ్ రోల్. ఏంటండి యూట్యూబ్ సినిమా ఒకటేనా? తెలిసి ఏదో డైరెక్టర్ హీరోలు అందరూ వస్తారనుకుని నేను అనుకుంటే. ముందు చెప్పలేదు సార్. అంటే సార్ బయోగ్రఫీ అంటే ఎవరితో వాళ్ళతో తీయలేం కదా సార్. సో ఆయన బయోగ్రఫీ ఆయన తీస్తే ఒక డెప్త్ ఉంటుందని చెప్పి మేము అలాగ సారే తీస్తున్నారు. రే ఎన్టీఆర్ బయోగ్రఫీ ఎవరు తీసారా? చేశారా? బాలకృష్ణ గారు. సావిత్రి బయోగ్రఫీ ఎవరు చేశారు? కీర్తి సురేష్ గారు. మరి అంటే వాళ్ళు చనిపోయారు వాళ్ళు కదండి, చనిపోయారు నేను బతికే ఉన్నాను కదండి. సార్ తెలుగు హీరోలు ఒక్కొక్కరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఫిట్ అవుతారు? సార్ అపీరెన్స్ కాదు సార్, టాలెంట్ చూడండి సార్. సార్ మా సార్ ఎమోషన్స్ ఎలా పండిస్తారో తెలుసా? మోసం స్టార్ సార్ ఆయన. మీకు తెలియదు ఆయన గురించి. ఒకసారి పిల్లో తీయండి సార్, తీయండి సార్ చెప్తాను. చూసుకున్నారా? సినిమాల్లో కూడా పిల్ల పట్టుకుని తిరుగుతారా? నా జాబ్ ఏమిటి? కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? షర్ట్ ఎందుకండి బటన్స్ పెట్టలేదు? మాస్టర్ స్టైల్. పెట్టండి బటన్స్. కొంచెం టైట్ అండి. ఇలా ఎన్ని కవర్ చేస్తారండి మీరు? ఎన్ని చూసుకుని కూడా హీరో అయిపోతా అంటారా? అండి మీరు మహేష్ బాబు గారు జూనియర్తో కంపేర్ చేసుకుంటే ఎవరైనా అలాగే ఉంటామండి. మలయాళం మోహన్ లాల్ గారు చూసారా? మలయాళం హీరోలు అందరూ చక్కగా నీట్గా బుద్ధిగా ఉంటారు, యాక్టింగ్ దొల్లగొట్టేస్తారండి. సార్ మనం తీసే తెలుగు సినిమా కదా సార్, మహేష్ బాబు రేంజ్లో కావాలి మనకి. మీరు ముందు ఫిట్నెస్ మీద ఫోకస్ చేయండి సార్, సినిమాల మీద తర్వాత. ఇదిగో నువ్వు మళ్ళీ ఎటువంటివి తీసుకురాకు నాకు. లేదు సార్ ఆయన చేస్తారు సార్ బాగానే. నువ్వు నా గురించి చెప్పడం ఏంటి? నా యాక్టింగ్ గురించి నువ్వు అంతోడం పేవేటి నువ్వు లేదు సార్. అని మీరేంటండి సినిమాలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారా, ఆయన మ్యారథాన్ పరిగెట్టింగ్ వచ్చారా? నేను అలాగుంటే మీకేంటి ప్రాబ్లం? సినిమా ఆడుతుందో లేదో చూడాలి కదా. సినిమా కథ ఎలాగ ఉంది, డెప్త్ ఎలాగ ఉంది, యాక్టింగ్ ఎలాగ ఉంది చూస్తారు కానీ హీరోకి పొట్ట ఉందా, విగ్ ఉందా, బట్ట ఉందా అని చూస్తారండి ఎవరైనా? ఇచ్చి ప్రపంచం అంతా ముందుకెళ్తుంది. మీరేంటండి ఎన్ఆర్ఐ అండి బాడీ షేమింగ్ చేస్తారు? బాడీ షేమింగ్ ఏంటండి? మేము కోట్లు ఇన్వెస్ట్ చేయాలా? ఇవన్నీ చూసుకోవాలా మేము? పొట్ట చూస్తారా, పొట్ట ఉందా లేదా అని? అక్కలే స్వరూప్ అందరు బోల్డ్ మంది ఉన్నారు, లేకపోతే నేనే ఇన్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకు నవ్వుతున్నావు? నిజంగా అందుకే పిల్ల పెడతారా? డౌట్, జెన్యూన్ డౌట్. నువ్వు బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. కాదు అడుగుతున్నా. పిల్లో మెత్తగా ఉంటుందని పెడతాను. పొట్ట కూడా మెత్తగానే ఉంటుంది కదా. నేను రివెంజ్ తీసుకోవాలి. నాకు ఇలాంటి అవమానం ఎప్పుడూ జరగలేదు. ఏం చేస్తావు? రివెంజ్ తీసుకుంటాను. ఏం చేస్తాను? అదే రివెంజ్ అంటే అతనికి పిల్లో ఇస్తావా లేకపోతే ఏంటి? అతనికి ఎందుకే పిల్లో ఇస్తాను? మరి రివెంజ్ ఎలా తీసుకుంటావు? తీసుకుంటాను, ఎరవల్లో తీసుకుంటాను. అంటే నీకు యూట్యూబ్లో నడిచేస్తుంది, సినిమాలు కూడా తీసేద్దాం అనుకుంటున్నావు, ఇలా నడవదు కదా. ఏంటే నువ్వు అతనిలాగా మాట్లాడుతున్నావు? ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఏంటి ఫ్యాక్ట్? ఇప్పుడు సునీల్ చూసా, బెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్యాట్గా ఉండేవారు, అతను హీరో అయినేసరికి సన్నంగా అయిపోయారు. ఇషా, నేను ఆల్లాగా ఇల్లాగా ఉండను.
నేను నాలాగుంటాను. నేను ఇలాగుంటేనే మన వాళ్ళకి ఇష్టం. కరెక్టే. ఇప్పుడు యూట్యూబ్లో మన వాళ్ళు ఇంత సినిమా పెడితే మన వాళ్ళు ఎంత అవుతారు నాకు కదా. అంత అక్కర్లేదు, ఇంత చాలు. అయితే యూట్యూబ్లో చేసుకుందా సంతోషంగా, సినిమాలు ఎందుకైతే నేను అంత ఈజీగా తీసుకోండి. ఏం చేస్తావు? రక్త చరిత్ర చూసావా? పార్ట్ 1 పార్ట్ ఇంకో చరిత్ర రాస్తాను నేను, పార్ట్ 3 ఫ్రెష్గా రాస్తాను చరిత్ర. పొట్టిన కొడుకు సగం సగం చెప్పు తీసుకొస్తాడా? ఫుల్గా చెప్తాడేంటి ఎంత పట్టుందో ఏంటని? పొట్ట గురించి కాదు, హీరో ఎవడో చెప్పాలి కదా. అతను హెయిర్ చూసావు ఎలాగుందో, నా మీద కామెంట్ చేస్తున్నాడు. అతనికి పట్టుంది, నీకు పట్టుంది, అంతే తేడా. మరి సేమే కదా, అతను ఎవరి రిఫిట్స్ వాళ్ళకు ఉన్నాయి కదా. హలో, అతను సినిమాలో యాక్ట్ చేయట్లేదు, నువ్వు చేస్తున్నావు. హీరో అన్నాక స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి. నేను చూడడానికి ఇబ్బంది పడిపోతారు జనాలు, అవునా కాదా? అడగాలి, ఇబ్బంది పడుతున్నారు అడుగు. చెప్తారు. నీ వల్ల నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? అడుగు. చెప్తారా ఏంటి? చెప్తారు, కామెంట్ రూపంలో చెప్తారు వాళ్ళు. ప్లీజ్ చెప్పరా, ఎట్టి అప్పుడే తగ్గుతారేమో. వీళ్ళు ఎప్పుడు నేను ఎలాగున్నా వీళ్ళకి నచ్చుతాను, అతనికి మాత్రం చెప్తాను. రేపటి నుంచి స్టార్ట్ యాక్షన్. ఇక్కడి నుంచి ఇది నా కథ కాదు, ద రివెంజ్ స్టోరీ స్టార్ట్స్ నౌ. అతన్ని నా కాల్ బేరంగా తీసుకొస్తాను. హలో, గుడ్ మార్నింగ్. ఏ రివెంజ్ స్టార్, ఏ రాత్రి అంత తొడలు కొట్టు, ఇప్పుడు పిల్లలు వదలట్లేదు. లే, జిమ్ వెళ్ళిపోతానన్నావు, డైటింగ్ చేసేస్తానన్నావు, తొడలు వాచిపోయా? నువ్వు నా అవమానాన్ని ఎగతాళి చేస్తున్నావు. నేను కల్లో జిమ్ చేసామో అనుకున్నాను శరత్. ఒక సామెత ఉంది శరత్, అత్త కొట్టిందని కాదట, తోటికోడలు నవ్విందని చెప్పి ఏడ్చిందట. అలాగే ఉంది నీ పరిస్థితి. నన్ను గెటౌట్ అంటావేంటి? నాకు అసలు చాలా చిరాగ్గా ఉంది. ప్లాన్ ఏంటైతే? నీలాగా పిచ్చి వర్కౌట్లు జిమ్లు అన్నీ చేయను. మరి ప్రతిదానికి మెయిన్ కారణం ఫుడ్డే. ఆ, ఆ ఫుడ్ నేను కొడతాను ఈరోజు. దేంతో? ఫుడ్తోనే కొడతాను. ఆంధ్రాస్ ఫేమస్ డైటీషియన్ పిలిచాను. హలో, వాళ్ళు ఏం డైట్ ఇచ్చినా నువ్వు పాటించాలి కదా. అతను సెలబ్రిటీ డైటీషియన్, సెలబ్రిటీస్ అందరూ అతనే చూస్తున్నాడు. ఓకే, ఈస్ కమింగ్ హియర్. నువ్వు సెలబ్రిటీ అని ఫీల్ అవుతున్నా సరే అతను రెండు మాట్లాడిన తర్వాత పదా, టీ ఇవ్వనా కాఫీ ఇవ్వనా? నో, అతను నా డైటీషియన్ వచ్చి నాకు చెప్తేనే నేను ఏదైనా మొత్తాను. అంతవరకు తినవా? అతను వచ్చేస్తున్నాడు ఇప్పుడు. నా బట్టలు కూడా అన్ని తీసేసి ఏం చేద్దాం? నా అన్ని కొత్త బట్టలు కొనుక్కోవాలి. దేనికి? సన్నంగా అయిపోతాను కదా. సన్నం అయిపోతే పాత బట్టలు సరిపోతాయి, కొత్త బట్టలు కొనక్కర్లేదు. అమ్మయ్య, అట్లీస్ట్ ఇప్పటికైనా వాడతావు. హలో, మీరు డైటీషియన్ అంటున్నారు, మీ డైట్ మీరు ఫాలో అవ్వరా అండి? తమన్నా, సమంత వీళ్ళందరూ మేమే చేసామండి. కాజల్ అయితే మొన్న చూసారా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో. అంటే వాళ్ళు అలాగే అయిపోయి మీరు ఎలాగ ఉండిపోయారు ఏంటి? 4 o'clockకి ఒక వేడి ఒక అరకేజీ జలేబీ. ఇప్పుడు మీ కన్సల్టేషన్కి 21,000. జిమ్ జాయిన్ అవుతాను. జిమ్ జాయిన్ అయితే సరిపోదు, వెళ్తాను, నేను వెళ్తాను. 8 గంటలు చేస్తే ఇక్కడ ఉండవు, ఇపోలో ఉంటావు. ఏంటి అపోలో జిమ్ పెట్టారా? అలా కాదు సార్, నన్ను హీరోగా పెట్టి తీసేయండి సార్. ఎలాగా మీకు ఆయనకి ప్రాబ్లం ఉంది కదా సార్, నన్ను పెట్టి తీసాను అనుకోండి, మన స్క్రిప్ట్ సూపర్ హిట్ అయిపోద్ది, ఆ డబ్బులు కూడా మనకు వస్తాయి. మరి నీ పక్క శృతి హాసన్ గొడవ అయిపోద్ది కదరా? సార్, హీరోయిన్ శృతి హాసనే మనకు ప్రాబ్లం అనుకుంటే శ్రీలలో పెట్టేసుకున్నాం సార్. కొద్దిగా పొట్టుగా ఉంటుంది కదా, మ్యాచ్ అయిపోద్ది.